హలో సబ్ ఎడిటర్స్, బాగున్నారా? నేను రాజు సబ్ ఎడిటర్ని. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏంటంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే క్వార్క్ ఎక్స్ప్రెస్లో వర్క్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే సడన్గా మనం స్పీడ్గా వర్క్ చేస్తూ ఉంటాం. చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా ఆటోమేటిక్గా కొన్ని కీస్ టచ్ చేస్తాం. ఆ ఫైల్ అనేది ఏమన్నా మనకి కనిపించే టూల్స్ ఉన్నాయి కదా, ఈ టూల్స్ అనేటివి పోతాయండి కొన్ని కొన్ని సందర్భాల్లో. నేను కూడా కొత్తగా చాలా టైమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కలర్స్ పోతుంది, ఈ టూల్ పోతుంది, ఈ టూల్ పోతుంది. దాన్ని మళ్ళీ ఎలా తీసుకోవాలి, దాన్ని మళ్ళీ ఎలా సేవ్ చేయాలి అనే దానికి తీరా ఏమవుతుందంటే వర్క్ అంతా చేసి తీరా వర్క్ అయిపోయే టైంకి ఆ టూల్ పోతుంది, ఈ టూల్ పోతుంది. పోయిన తర్వాత ఇక ఉంటుంది, చాలా బాధ అనిపిస్తుంది, టెన్షన్ అవుతుంది. మనకు వచ్చే పని అంతంత మాత్రం ఆడ పక్క పని చెప్పడానికి ఎవరు ఉండరు, సడన్గా అడిగితే చెప్పడానికి ఎవరు ఉండరు. కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా చెప్పరు, నేను బిజీగా ఉన్నా తర్వాత అంటారు. ఇక మనం ఏం చేస్తాం? సో అలాంటి వాళ్ళ కోసం మనం ఈరోజు ఈ వీడియోను మనకు కొన్ని మామూలుగా మనం యూజ్ చేసే టూల్స్ పోతాయి. పోయినప్పుడు ఏం చేయాలి, ఆ టూల్స్ అయినా సరే ఏదైనా సరే ఎక్కడ వెతుక్కోవాలి, అది ఇందులోనే ఉంటాయి. పోయినది మళ్ళీ రావడానికి దానికి మార్గాలు ఉంటాయి ఎట్లా, కానీ తెలియదు ఎలా తెలుసుకోవాలి, దానికి ఎలా దారి ఎలా, అవన్నీ ఎలా కనుక్కోవాలి మళ్ళీ అనే దానికి ఈరోజు నేను మీకు చెప్తాను. మంచిగా వినండి, స్కిప్ చేయకుండా. వింటే మనం ఒక విషయమే కాదు, ఇది నేను ఇప్పుడు చెప్తున్నంటే ఈ క్వార్క్ ఎక్స్ప్రెస్ గురించి చెప్తున్నాను. ఈ పేజీ మేకర్లు చేసేటోళ్ళు చూడడం మానేయదు. ఎందుకంటే మధ్యలో మనం ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటాం. మనకి సడన్గా గుర్తొస్తే ఆ విషయాన్ని గురించి కూడా చెప్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళు కూడా చూడండి, అలా చేసిన వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి, ఇలా చేసిన వాళ్ళు. మనం ఒకటి ఓన్లీ వర్క్ నేర్పించడం అన్న సబ్జెక్ట్ కాదు. ఇలాంటి వర్క్ ఎక్కడన్నా ఇన్స్టిట్యూట్లు పెట్టి కూడా ఎంతమంది నేర్పిస్తూ ఉంటారు, క్లాసులు చెప్పి పేజీ మేకర్ నేర్పిస్తారు, ఫోటోషాప్ నేర్పిస్తారు, క్వార్క్ ఎక్స్ప్రెస్ నేర్పిస్తారు. కానీ జర్నలిజం నేర్పే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇదే పనిలా జర్నలిజంతో కలిపి నేర్పే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇది ఒక పేపర్, ఒక సబ్ ఎడిటర్ అంటే ఒక వర్క్ వచ్చిన వాడే కాదు, ఒక జర్నలిస్ట్, ఒక విలేకరులు, ఒక 100 మంది విలేకరుల వార్తలు కవర్ చేసేవాడు, ఒక 100 మంది విలేకరులకు సమాధానం చెప్పేటోడు, ఒక 100 మంది విలేకరులు పంపిన వార్తలు సెట్ చేసేవాడు. అంతే ఎంత నాలెడ్జ్ ఉండాలి మన సబ్ ఎడిటర్కి. సబ్ ఎడిటర్ ఎంతవరకు నేర్చుకొని ఉండాలి? పోయి క్వార్క్ ఎక్స్ప్రెస్ పోయి 2 నెలలు 3 నెలలు పోయి ఆన్లైన్లో అక్కడ ఇక్కడ చూసి ఏదైనా ఇన్స్టిట్యూట్ పోయి కూర్చొని వాళ్ళు చెప్పిన వల్ల లీడ్ తీసుకో, స్లబ్ పెట్టు, ఈ టూల్ తీసుకో, ఆ టూల్స్ గురించి చెప్తే సబ్ ఎడిటర్ 100% ఎన్నటికీ కామ్. వర్క్ ఓన్లీ పేపర్ చేయొచ్చినంత మాత్రాన సబ్ ఎడిటర్ కామ్. జర్నలిజం తెలవాలి, జర్నలిజంలో లొసుకులు తెలవాలి, జర్నలిజం ఫీల్ అవ్వాలి, జర్నలిజంని ఒక ప్యాషన్ ఉండాలి. నాకు మీకు చెప్తున్నారు, నాకు పేపర్ డిజైన్ చేయడం అంటే చాలా పిచ్చి అండి. నిజంగా చెప్తున్నా. వాళ్ళు ఎలాంటి వార్తలు పంపని, నేను చేసే పేపర్లో వాళ్ళు ఎలాంటి వార్తలు పంపని అవి నాకు నచ్చితేనే పెడతాను. నచ్చకపోతే నేను సొంతగా చేసుకున్న బ్యాక్గ్రౌండ్స్, నేను సొంతంగా చేసిన డిజైన్ చేసిన బ్యానర్ ఐటమ్స్ నేను సొంతంగా చేసిన మెయిన్ పేజ్ వార్తలు నేను డిజైన్ చేసి పెడతా వాళ్ళకు. చూడండి, ఎగ్జాంపుల్ నేను మీకు నిన్న నేను చేసిన పీడిఎఫ్లు 2 చూపిస్తా. చూడండి, నేను మన డిజైన్స్ ఇట్లా ఉంటాయండి. నేను ఏది చేసినా అంత ఈజీగా వదిలేనండి. చూడండి, ఇది మనం వీళ్ళ పేపర్ వాళ్ళు ఇచ్చుకున్న వార్తనే, కానీ దాన్ని ఎలా మనం సెట్ చేస్తాం అనేది మన ఇంపార్టెంట్. వాళ్ళు మనకు స్లగ్గులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఉంటే లీడ్ ఇచ్చినా ఆ లీడ్ కరెక్ట్ ఉన్నా లేకపోయినా దానికి మంచి లీడ్ పెట్టుకొని కూడా మన పని. దాన్ని మొత్తం ఆ వార్తను ఒకసారి చదవాలి, అర్థం కాకపోతే చదివి దానికి ఎలాంటి లీడ్ అయితే సెట్ అయితే బాగుంటుంది అనేది మనం పెట్టుకోవాలి. చూడండి, ఇది మన డిజైన్స్. మన డిజైన్స్ మామూలు ఉండేయండి. మనం ఇలా చేయాలి, మీరు కూడా ఇలా చేయాలి, ఇలా ఇంట్రెస్ట్ చూపాలి. ఇలా ఇంట్రెస్ట్ చూపిస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఇది ఒక మంచి పని. అదే ఒక ఉట్టి ఏదో వర్క్, ఏదో ఇంట్లో కూర్చొని సిస్టమ్ ఆపరేటింగ్ చేస్తా, డిటిపి చేస్తుందని కాదు. జర్నలిజం, ఒక సబ్ ఎడిటర్ అంటే చాలా గొప్ప, నాకు తెలుసు. చాలా అంటే చాలా గొప్ప. ఇలా చూడండి, మనం ఇట్లా చేస్తాము, ఇలా ఉంటుందండి మనం చేస్తే. సో మీరు కూడా ఇలా చేయాలి. మెయిన్ పేజీలా చాలా మందికి చెప్తా ఉంటా, అన్ని ఇప్పుడు లోపల పేజీలు ఫ్రంట్ పేజీలు కలిపి పెట్టేస్తారు వాళ్ళు. దానికి దీనికి తేడా ఏముండదు. కొంతమంది పెడితే నాకు కొంతమంది కొన్ని పీడిఎఫ్లు పంపుతూ ఉంటారు. సరే ఇది చూడండి అన్న, ఇది చూడండి ఎట్లా చేసిన అంటే సూపర్ అంట. నేను అది ఎలా ఉన్నా కూడా నేను సూపర్ అని అంట. ఎందుకంటే వాళ్ళు కొత్తగా వర్క్ నేర్చుకుంటున్నారు, వాళ్ళు కొత్తగా పెడతారు, అది వాళ్ళకు హైలైట్. అది వాళ్ళు చేసేయాలంటే వాళ్ళకి హైలైట్ అనిపిస్తుంది. అసలు నాకు కూడా అనిపించింది కొత్తగా. అనిపించినప్పుడు వాళ్ళు బాగలేదు, నువ్వు ఇట్లా చేయలే, ఇంకా ఇట్లా అట్లా ఇట్లా చేయాలంటే చాలా డిసప్పాయింట్ అవుతారు. అంటే డిసప్పాయింట్ అయ్యి కొంతమంది ఫీల్డ్ వదిలేసే ఛాన్స్ కూడా ఉంటాయి. సో కొత్త వాళ్ళు ఎప్పుడైనా చేసినప్పుడు బాగలేదు అని అస్సలు అనద్దు. ఓకే అని చెప్పి తర్వాత గిట్లా చేస్తే బాగుండు, మనకు తెలిస్తే గిట్లా చేయని చెప్పాలి. తెలియకపోతే సైలెంట్గా ఉండడం బెటర్. కానీ వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు. నేను వాళ్ళకి అదే చెప్తా, సూపర్ అంట. సూపర్ అయిన తర్వాత వీడియోలో చెప్తా. అంతమందికి ఒకసారి చెప్పినా మీకు స్పేస్లు ఎట్లా ఇవ్వాలి, వార్త మధ్యలో స్పేస్లు ఎట్లా ఇచ్చి ఎట్లా వేయాలని అంతమందికి వీడియోలో చెప్పిన కదా. ఆ వీడియోలో
తర్వాత చెప్పాను. తర్వాత చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు కాల్ చేసిళ్ళు, అన్నయ్య మేము మీకు పంపిస్తే చూపెట్లు కానీ అందరికీ అంటే నేను ఫస్ట్ చెప్పిన కదా సారీ పర్లేదు అన్న మేము ఫీల్ కాలేదు, చాలా మంచిగా చెప్తారు, పర్లేదు ఇంకా అంటే మాకు కూడా తెలిసింది అలా పెట్టకూడదని అని అట్లా. సో అలా నేను ఎవరికైనా సరే డైరెక్ట్ బాగలేదని చెప్పాను. సో ఇలా ఈ వీడియో పెట్టి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి నేను ఈ మ్యాటర్కి ఎంత గ్యాప్ ఇచ్చిన, ఇలా గ్యాప్ ఇచ్చుకోవాలండి. ఇట్లా గ్యాప్ ఇచ్చుకుంటే మంచి లుక్ అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, మ్యాటర్ గ్యాప్ ఇచ్చినా సరే ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఆ ఫోటోకు లీడ్కో ఇట్లా దగ్గర అంటించి పెడతారు మొత్తమే. ఏది ఇప్పుడు ఈ ఫోటో ఉంది అనుకో, ఈ ఫోటోకి ఈ మ్యాటర్ దగ్గర గుచ్చి పెడతారు. ఏమండి జాగ ఉంటే ఫ్రీగా ఉంటే ఏమైతే అండి, జాగ ఇట్లా ఫ్రీగా ఉండాలి, కొంచెం తెల్లగా కనబడాలి. పేపర్ తెల్లగా, అదే పేపర్ న్యూస్ పేపర్ అంటే ఇట్లా కనబడాలి, తెల్లగా ఉండాలి. ఎక్కడొక దగ్గర ఇంపార్టెంట్ వాటికి ఈ బ్యాక్గ్రౌండ్స్ స్క్రీన్స్ వేసుకోవాలి. లేదంటే ఇట్లా డార్క్ స్క్రీన్లు కానీ, డార్క్ స్క్రీన్ వేసినా కూడా దాంట్లో ఉన్న మ్యాటర్ బయటికి కొట్టు రావాలి. కొంతమంది డార్క్ స్క్రీన్ వేస్తారు, ఆ మ్యాటరు దానికి ఏం మ్యాటర్ అయితే సెట్ అవుతుంది అనేది పెట్టరు. ఇప్పుడు ఈ డార్క్ స్క్రీన్లో నేను బ్లాక్ ఇప్పుడు బ్లాక్ కలర్ లెటర్స్ వేసిన కనిపిస్తుందా, కనిపించదు. సో అది బయటకు వచ్చేటట్టు ఇప్పుడు ఇక్కడికి స్క్రీన్ వేసిన, దీనికి ఎందుకు వైట్ ఇచ్చిన లెటర్స్ బయటికి వస్తుంది కాబట్టి అట్లా వచ్చేటట్టు చూడాలి. మనం చూసి దానికి ఇప్పుడు ఇక్కడ ఎల్లో ఇచ్చిన, ఎల్లో బ్లాక్ మంచిగా బయటకు వచ్చింది కనబడుతుంది కదా. సో ఇలా ఇచ్చుకోవాలి, ఇలా ఇచ్చుకొని చేయాలి. ఇంకా కొంతమంది ఇంకేం చేస్తారంటే, ఇంకో వీడియో చూపిస్తానండి. ఇది ఒకటి నిన్న నేను చేసింది, ఇదొకటి, అది వేరు ఇది టోటల్ చేంజ్. ఎవరి పేపర్ వాళ్ళకే డిజైన్ చేస్తాం మనం, ఒకళ్ళ కాపీ చేసుడు అసలు ఉండదు. కాకపోతే స్టేట్ వార్తలు, సెంట్రల్ వార్తలు ఏమైనా ఉంటే పెడతాం అంతే తప్ప, మెయిన్ బ్యానర్స్ ఇట్లా ఇచ్చినప్పుడు వాళ్ళ బ్యానర్స్ వాళ్ళకే, ఎవరి బ్యానర్స్ వాళ్ళకే పెడతాం. ఇలాంటి బ్యానర్స్ కూడా మనం ఇస్తాం రోజు. ఇప్పుడు మనం కొత్త పేపర్ వాళ్ళకి, పాత పేపర్ వాళ్ళకి కూడా మనం కొంతమందికి మనం బ్యానర్స్ ఇస్తూ ఉన్నాం. ఇలాంటి సెట్ చేసి నెలకి చాలా తక్కువ అమౌంట్ కూడా తీసుకుంటాం. మనకి ఇలాంటి బ్యానర్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, కొట్టించే వాళ్ళు, వాళ్ళని కూడా చేసుకున్నాం. కొత్తగా పేపర్ చేసుకునే వాళ్ళు నాకు మెయిల్ చేయండి, నేను మీకు రోజు కావాల్సిన వార్తలు 3-4 పేజీలు సరిపెట్టారు. అరే వెరీ ఇంపార్టెంట్ వార్తలు మాత్రమే నేను సెట్ చేసి ఇస్తాను మీకు. మనకి ఇచ్చేటోళ్ళు ఉన్నారు, మనం రెడీ చేసుకుంటున్నాం వాళ్ళని. ఇంకా కూడా ఇటువంటి వార్తలు కొట్టే వాళ్ళు కూడా ఉంటే మాకు కాంటాక్ట్ కావండి, మాకు మెయిల్ చేయండి. మనందరం కలిసికట్టుగా పని చేసుకున్నాం. ఎంతోమంది పని లేక ఇబ్బంది పెట్టాలి, ఎంతోమంది ఉన్నారు. మంచి సీనియర్ జర్నలిస్టులు, రిటైర్ అయిన వాళ్ళు వార్తలు కొట్టగల ఎంతో టాలెంట్ ఉంది, కానీ కొట్టి కూడా ఎక్కడే పబ్లిష్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి, వాళ్ళకి పేపర్లు వేయాలి, అలా తెలియక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఉంటే కూడా ముందుకు రండి. సమాజం మన కోసం పెద్ద సమాజం ఉంది, మన జర్నలిస్టు మిత్రులంతా, మన జర్నలిస్టు సమాజం అంతా పెద్దది, చాలా పెద్దది. సో అక్కడ అందరం కలుసుకుంటే ఒకరికొకరికి చాలా హెల్ప్ అవుతుంది. ఒంటరిగా ఉంటే ఏది సాధించలేమండి, ఒంటరిగా ఉన్న ఏం సాధించలేం, మాట్లాడకపోయినా ఏది సాధించలేం. మన మనసులో మనం పెట్టుకుంటే అది బాధ ఎప్పటికైనా. నలుగురు చెప్పుకోవాలి, నలుగురితో మాట్లాడాలి, మంచి కదా. చెడు అయితే మాట్లాడుకో, చెడులో నలుగురు ఇవ్వకు, చెడులో నలుగురితో తిరగకు, చెడు కోసం నలుగురికి నెంబర్ ఇవ్వకు, చెడు కోసం ఒక గ్రూప్లో జాయిన్ కాకు, మంచి కోసం ఎంతైనా ముందుకు వెళ్ళాలి, ఒక అడుగు ముందు వేయాలి. ఏం కాదు, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే. అమ్మాయిలం కదా మేము, అస్సలు కాదు. అమ్మాయిలైనా కూడా ఈ రోజులల్లో పనులు లేక ఏం లేక చాలామంది ఎంత ఇబ్బంది పడుతుంది. కనీసం ప్యాకెట్ మనీ లేక కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఇళ్ళలో ఉండి కదా. వాళ్ళంటి వాళ్ళ కోసం కొంతమంది ఇక్కడ పని లేక హైదరాబాద్లో ఉంటే అక్కడిక్కడ పెద్ద సిటీలకు కూడా పని కోసం పోయి 5,000 10,000 కూడా ఎంతోమంది ఇబ్బంది పడుకుంటా చాలా. ఇక అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి వర్క్ నేర్చుకొని మనకు ఎంతో కొంత ఉన్న నాలెడ్జ్ని బయట పెట్టుకొని తెచ్చుకుంటే ఎంత బాగుంటుందండి కదా. అలాంటి వాళ్ళ కోసం ముందుకు రండి. ఎవరైనా సరే మొహమాట పడాలని అవసరం లేదు. ఇక్కడ ముందుకు రండి. నేను ఒక మంచి ఫ్రెండ్ అనుకోండి, ఒక బ్రదర్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, మీరు ఏ విధంగా మీరు ఫీల్ అయితే ఆ విధంగా నన్ను పిలవచ్చు, ఓకేనా. ఇది నిన్న మనం చేసిన డిజైన్ ఇదొకటి. అయితే ఏమవుతుందంటే కొంచెం ఈ మధ్యలో ముచ్చట్లు ఎక్కువైతేనే ఉన్నాయి, చెప్పాలి. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అండి. ఉట్టిగా నేను ఏదో చెప్పి వర్క్ నేర్పడం, నేను ఫోటో కటింగ్ చేయి లీడ్ పెట్టు కాదు. మనం ఒక అంటే ఒక మాట కూడా నేర్పాలి. అది ఎందుకంటే వీళ్ళు ఉండే లొసుకులు ఏంటి, కథలు ఏంటి, ఇవన్నీ ఏంటి కూడా మనం తెలుసుకోవాలి, నేర్పాలి కదా. అందుకోసమని ఇవన్నీ చెప్పాల్సి వస్తా ఉంది, ఓకేనా. సరే రెండు చూపించిన, అది వదిలేసేసి ఇక అట్లా కార్కులా సడన్గా ఈ ఫైల్స్ అనేవి ఎగిరిపోతే ఏం చేయాలి అనే దానికోసం మీరు నాకు మెయిల్ కూడా చేయొచ్చు. SASIK1190@gmail.com. ఇది ఉండే కానీ నేను ఇవాళ లేదు, అది వేరే ఫైల్లో ఉంది. మళ్ళీ మెయిల్ ఐడి కూడా కనిపిస్తూ ఉండే డిస్ప్లేలో. అది మరి వేరే వీడియోలో కూడా చాలా వీడియోలలో ఉన్నది, మెయిల్ చేయండి. చాలామంది మెయిల్ చేస్తున్నారు కానీ నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. నేను ఎందుకంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నాకు మెయిల్ చేశారంటే ఒక చెప్తా, ఒక 10-15 minutes, హాఫ్ అన్ అవర్ లోపైనా సరే మళ్ళీ ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది, ఓకేనా. చూసుకోండి. లేదంటే మీరు ఫస్ట్ మెయిల్ చేసేటప్పుడే మీ మెయిల్ ఐడి, మీరు మెయిల్ చేసేటప్పుడు అక్కడ మీ నెంబర్ కొట్టి పంపించండి, నేనే కాల్ చేస్తాను, ఓకేనా. మీకు టెంప్లెట్స్, ఇలాంటి టెంప్లెట్స్ కొత్తగా పేపర్ చేసే వాళ్ళకి కూడా ఇలాంటి టెంప్లెట్స్ కూడా నేను రెడీ చేసి ఇస్తాను. ఇట్లా మీరు ఎన్ని పేజీలు అంటే మీ లోగో పంపించారనుకో, నాకు లోగో పంపిస్తే ఇలాంటి టెంప్లెట్స్ అన్నీ చేసిస్తాను. మీకు చేసిస్తే కలర్స్ కూడా ఉంటాయి,
మీకు నేను చేసే దాంట్లో. ఇలా కలర్స్ ఉంటాయి, బాక్స్ ఉంటాయి, మీకు సేమ్ ఈ ఫాంట్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేసుకున్నారంటే సేమ్ ఫాంట్ వచ్చేటట్టు మనం అంతా డిఫాల్ట్గా సెట్ చేసి ఇస్తాను నేను. సో అలాంటివి కూడా తీసుకోండి. దానికి నేను తక్కువనే ఛార్జ్ అమౌంట్ చేసుకున్నా, మరీ ఎక్కువ కూడా చేయట్లేదు. నేను నా ఉద్దేశం ఏంటంటే అందరినీ కలవాలి, అందరినీ కలుపుకోవాలి. ఇప్పుడు నేను నా వీడియోలు ఇప్పుడు మనకు ఎంతమంది 21,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సరే అలా అటు ఇటు 200-300 కొన్ని మా బాబు షార్ట్స్ పెడితే వచ్చారు అనుకోండి, కానీ ఒక 2000 మాత్రం జెన్యున్గా మనకు జర్నలిస్టులు సబ్ ఎడిటర్లు అంతా కలిసి ఒక 2,000 మంది 2 తెలుగు రాష్ట్రాలలో కాదు చెప్పిన మధ్యలో కర్ణాటక అతనితో కూడా మాట్లాడినా. సో ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు. సో మనం ఎందుకు దూరం, మనం ఎందుకు కలుసుకోకూడదు, మనం ఎందుకు ఒక టీం అవ్వకూడదు, మనం ఎందుకు ఒకరు షేర్ చేసుకోకూడదు అని నా ఉద్దేశం. ఇంకా విషయానికి వస్తే ఇంకా పని నేర్పాలి. ఫస్ట్ స్కిప్ చేయొద్దు. నేను గుట్టి మాట పని చెప్పకుండా సోది పెడతాను అసలు అనుకోవద్దు. అంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఎవరు చెప్పరు, ఓకేనా. అంటే నాకు ఎవరు చెప్పారు. ఇక ఇంకొక విషయం చెప్తాను. కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రంట్ పేజ్ పెట్టిన లోపల పేజ్ పెట్టిన ఏం చేస్తారంటే ఈ అన్ని వార్తలకి మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇస్తూ ఉన్నారు. దీనికి బ్యాక్గ్రౌండ్. అసలు వైట్ స్పేస్ ఎక్కడ కనబడుతుందండి? అసలు వైట్ స్పేస్ ఉండాలండి. పేపర్ అంటే మొత్తమే నింపకూడదు. ఏదన్నా ఇంపార్టెంట్ అనిపించినప్పుడే దానికి బ్యాక్గ్రౌండ్ వేయండి, లేదా స్క్రీన్ కలర్ వేయండి. అంతేగాని మొత్తం అన్నిటికీ ఇట్లా గివి నేనైతే 2 వేసిన ఇక్కడ చూడండి. అన్నిటికీ మీరు బ్యాక్గ్రౌండ్స్ వేయకూడదు, స్క్రీన్లో వేయకూడదు, ఓకేనా. వైట్ స్పేస్ కనబడాలి పేపర్లో. వైట్ స్పేస్ కనబడితే నాకు పేపర్ అని తెలుస్తుంది, పేపర్కు అందం. అది ముచ్చట. ఇక అసలు విషయానికి వస్తే ఇక ఈ టూల్స్ మనం ప్రజెంట్గా మనం ఎక్కువ వాడేటి అండి. మనకు 3 టూల్స్ ఉంటాయి ఇక్కడ. మనకి డిస్ప్లే ఐటీ మనం పని చేసేటప్పుడు మనకు అవసరమైన టూల్స్ ఇక్కడ 3 సరిపోతుంది. ఆ 3 ఇదొకటి. ఇదేంటిది? ఇది మొత్తం టూల్ బాక్స్. ఇక్కడ మనకి దీనికి వర్క్ చేయడానికి మొత్తం సంబంధించిన టూల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఒక టూల్ బాక్స్. ఇది ఒకటి మెజర్మెంట్ బాక్స్. అంటే ఇక్కడ మనకు ఏదైనా కర్సర్ చేసిన ఇది డ్రా చేసినా కూడా దీని సైజ్ చూసుకున్నా, ఈ టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ సైజ్ చూసుకున్నా కూడా టెక్స్ట్ ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేస్తే చూడండి ఈ టెక్స్ట్ సైజ్ ఎంత చూపిస్తూ ఉంటుంది, ఏ స్టైల్ ఉన్నది చూపిస్తూ ఉంటుంది. ఇది మెజర్మెంట్ బాక్స్. ఇలా నువ్వు మన టెక్స్టైల్ తీసుకున్నప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఈ ఆప్షన్స్ వస్తాయి. మన టెక్స్టైల్ తీసుకున్నప్పుడు ఇట్లా ఇంచెస్ విడ్త్. ఇప్పుడు ఒక బాక్స్ సైజ్ తీసుకున్నాం. ఈ బాక్స్ సైజ్ ఉన్నప్పుడు విడ్త్ హైట్లో కూడా ఇట్లా చూపిస్తుంది. టెక్స్ట్ తీసుకుంటే వేరేలాగా చూపిస్తుంది, టెక్స్ట్ తీసుకోకపోతే వేరేలాగా చూపిస్తుంది. టెక్స్ట్కి ఒక ఆప్షన్స్ ఉంటాయి, దీంట్లో టెక్స్ట్ లేకుండా ఒక ఆప్షన్స్ ఉంటాయి. ఇవి ఇటు వచ్చిన బాక్స్ అంటే కలర్ బాక్స్. ఈ కలర్ బాక్స్ ఇక మనకి ఇప్పుడు దీన్ని క్లిక్ చేసాం, ఇది ఏ కలర్లో ఉంది ఏంటి ఇది అని మొత్తం. ఇప్పుడు ఈ బాక్స్ ఉంది, ఈ బాక్స్ చూద్దాం. ఈ బాక్స్ ఈ కలర్లో ఉంది, ఆ కలర్లో చూపిస్తుంది. దీనికి బయట పెట్టుకొని అని చేసుకొని చేసుకోవచ్చు. ఈ లెటర్ కూడా ఇప్పుడు లెటర్స్ ఉన్నాయి అనుకో, ఈ టెక్స్ట్ టూల్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఈ లెటర్స్ క్లిక్ చేస్తే ఈ లెటర్ ఏ కలర్లో ఉన్నాయి, రెడ్ కలర్ ఉన్నాయి, ఇట్లా చూపిస్తాయి. సో ఇది కలర్స్. ఇవి బాక్స్కు లెటర్స్కు రెండింటికి ఉపయోగించిన కలర్ బాక్స్. ఈ కలర్ బాక్స్లో 2 విధాలుగా వాడుకోవచ్చు. సరే ఈ 3 సపోజ్ ఇది పోయిందండి సడన్గా. కొంతమంది ఇలా వర్క్ చేయగానే అది పోతుంది. ఇప్పుడు టెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తారు, ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తారు, కానీ ఇక్కడ ఇది ఏం ఫాంట్, దీని సైజ్ ఎట్లా పెంచుకోవాలి, ఏంటిందని ఇక్కడ మనకు కనబడనప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ అన్నీ కనబడాలంటే ఇక్కడ ఒకటి ఉంటుందండి, V1. V1 ఉందా? V1 విండోస్లో కూడా కొన్ని ఉన్నాయా, ఏం లేవు, ఇవి అవసరం లేదు. వీవ్లా చూడండి, వీవ్లో మీకు మనకి ఇక్కడ టూల్ బాక్స్ అన్నిటికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఫిట్ ఇన్ విండో, ఇదన్నీ సైజు, హైట్, గైడ్ లైన్స్. ఈ గైడ్ లైన్స్ అంటే ఏంటంటే కాలమ్స్ లైన్స్ తీసుకోవాలా. ఇప్పుడు చూపిస్తా. మనం ఇలా వర్క్ చేస్తాం. ఈ గైడ్ లైన్స్ అన్ని ఒకసారి లేకుండా చూసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నది దీన్ని హైడ్ గైడ్ లైన్స్ అని F7 కొడితే కూడా పోతుందంట. దీని కూడా క్లిక్ చేసి చూసారా మన గైడ్ లైన్స్ అన్నీ పోయినప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు మన లేఅవుట్ ఎలా ఉందని. డైరెక్ట్ పీడిఎఫ్ చేస్తేనే ఇది కనబడుతుంది. పీడిఎఫ్ చేయముందు కూడా ఇక్కడ మనం చేసిన లేఅవుట్ ఎలా ఉందని ఒకసారి ఇట్లా చూసుకోవచ్చు అనమాట. ఇలా చూసుకొని మనం పీడిఎఫ్ కొట్టుకోవచ్చు. ఇట్లా ఇది హైడ్ గైడ్ లైన్స్ అని పోయినాక మళ్ళీ రావాలంటే ఏం చేయాలి, ఇక్కడికే పోయి షో గైడ్ లైన్స్ అని కొడితే ఏదాది షో గైడ్ లైన్స్ అని కొడితే మళ్ళీ వచ్చేస్తాయి. ఓకేనా, వచ్చినాయి. ఇలా ఇదొకటి తెలిసిపోయింది. నెక్స్ట్ హైడ్ టూల్స్. ఈ టూల్స్ తోటి చాలా ఇబ్బంది కొంతమందికి. ఈ టూల్స్ పోయినాయి అనుకో, ఇక మళ్ళీ దీనిలో ఏం వర్క్ చేయలేము. మనకి ఏ టూల్ వర్క్ చేయాలన్నా కూడా ఇవే మెయిన్ ఇంపార్టెంట్. సో ఇవేనే అంటే మనం ఏం వర్క్ చేయలేమాట. సో అప్పుడు ఇవి సేమ్ పేజ్ మేకర్లు కూడా ఇంతే. పేజ్ మేకర్లు వేసేవాళ్ళకి కూడా ఈ వీవ్లోనే ఉంటాయి ఆప్షన్స్ అన్నీ. ఓకేనా, అలా కూడా చూసుకోండి. అలా కూడా సేమ్ ఇవే, వేరే కథలేం లేవు. ఇవే కాలమ్స్, ఇవే స్పేసులు, ఇవే లీడ్స్, ఇవే మ్యాటర్, ఇవే బాక్సులు, ఇటే కలర్స్, కింద సేమ్ మెజర్మెంట్ టూల్స్ మొత్తం ఇటే. 3 మనకు అలా చేసే పని, గిల్ల చేసే పని అంతే ఉంటుంది. అలా చేసే వాళ్ళకి కళ్ళు ఉపయోగపడుతుంది, లేచే వాళ్ళు ఉపయోగపడుతుంది.
సరే ఇక్కడ టూల్స్ పోయినప్పుడు ఏం చేయాలి, వీవ్స్లోకి వచ్చి షో టూల్స్. ఎప్పుడైనా షో టూల్స్ అన్న కనుక కనిపిస్తుంది అనుకో అంటే మీరు హైడ్ అయిందని అర్థం. మీరు ఏదైనా పోయింది అనుకో దాని పేరు తెలియకపోతే షో టూల్స్ అని లేని అన్ని షో టూల్స్ పెట్టుకోండి, అదే కనబడుతుంది. తర్వాత మళ్ళీ మనకి ఇది ఏమైంది, మెజర్మెంట్ అట. ఇంతకుముందు చూసిన దాని పేరు ఇంతకుముందు నాకు కరెక్ట్ వెళ్ళకుండా అయింది. ధర్మగురు పొద్దున్నే అడిగిండు, నేనేమో వేరే జర్నీలో ఉన్నా, అడిగితే కరెక్ట్గా పేరు గుర్తులేక ఆ కింద ఉంటే చూడండి, వీవులు ఉంటే చూడండి అని చెప్పిన. సో వాళ్ళకు ఓకే వచ్చేసింది అన్నారు కొంతమంది. చూడండి హై టూల్స్ అని పోయింది, ఇప్పుడు వచ్చే షో టూల్స్ అయింది. ఇప్పుడు అంటే మెజర్మెంట్స్ అని చెప్పిన కదా, ఇది షో మెజర్మెంట్స్ అట. ఇవి మెజర్మెంట్స్ అయినా మరి షో మెజర్మెంట్స్ అంటే ఇప్పుడు చూడండి వచ్చేసింది. ఇప్పుడు టెక్స్ట్ తీసుకుంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది పోయింది అనుకుంటే కూడా మెజర్మెంట్స్ వ్యూలోకి వచ్చి షో మెజర్మెంట్స్ అనేటివి మనం పెట్టుకుంటే అన్నీ వస్తాయి. ఇక దీంట్లో సంబంధించిన వేరే ఏ టూల్ అయినా సరే గిల్లనే ఉంటుందండి వ్యూలో. ఇక అదొక థింగ్ అయితే, ఇదొక విషయం అయితే. ఈ విషయం పక్కన పెడితే ఇంకో విషయం ఇలానే ఇంకోటి చెప్తా. ఇప్పుడు సపోజ్ మనం అండి 4 పేజీల పేపర్ అండి, మన 4 పేజీల పేపరు లేఅవుట్ సెట్ చేసుకున్నాం. లేదండి ఇంకా సడన్గా మధ్యలో పేజీలు పెంచుకోవాలనిపిస్తుంది, ఒక ఫుల్ పేజ్ యాడ్ వస్తుంది, ఫ్రంట్ పేజీలో ఒక ఫుల్ పేజ్ యాడ్ వస్తుంది. యాడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మాకు లాస్ట్లో కానీ మధ్యలో కానీ ఒక పేజ్ ఎక్స్ట్రా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఒక పెద్ద ఆర్టికల్ పంపించి అదొక పేజీ నిండా ఉంటుంది, అన్న ఈ పేజీ కూడా ఎక్స్ట్రా పెట్టని చెప్తారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక పేజీని పెంచుకోవాలి. ఎలా అంటే ఇక్కడ పేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, పేజ్ అనే ఆప్షన్కి రండి. వచ్చిన తర్వాత ఇన్సర్ట్ పేజ్ అని ఉంది కదా, ఇన్సర్ట్ పేజ్ అనే ఆప్షన్కి రండి, క్లిక్ చేయండి. ఇలా ఇన్సర్ట్ పేజ్ అని క్లిక్ చేసినాక ఎన్ని పేజీలు ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటారో ఇక్కడ నెంబర్ వేయాలి. నెంబర్ వేసి ఏ పేజీ తర్వాత రావాలో ఇక్కడ వేయాలి. బిఫోర్ కాదు, ఇక్కడ ఆఫ్టర్ పేజ్ 4th అంటే 4వ నెంబర్ పేజ్ తర్వాత అని మనం ఇక్కడ క్లిక్ చేసినాం. క్లిక్ చేసి ఇట్లా ఓకే చేస్తే చూడండి ఈ పేజ్ తర్వాత మనకు పేజ్ యాడ్ అయింది. ఓకేనా, ఇట్లా మనకు ఎక్స్ట్రా పేజీలు పెంచుకోవాలనుకుంటే ఇట్లా పెట్టుకోండి. లేదు దీన్ని ఇప్పుడు మనం ఈ పేజీని డిలీట్ చేసేస్తాం. డిలీట్ పేజ్ నెంబర్ 5 డిలీట్ అయిపోయింది, మనకు అవసరం లేదు. ఫ్రంట్ పేజీలోనే ఒక ఎక్స్ట్రా పేజ్ వస్తుంది, మనం ఫ్రంట్ పేజ్ ఇంకోటి పెట్టుకోవాలనుకున్నప్పుడు పేజీకి వచ్చి ఇన్సర్ట్ పేజ్, ఇన్సర్ట్ 1 పేజ్ బిఫోర్. ఇక్కడ ఈ బిఫోర్ మీద క్లిక్ చేసి బిఫోర్ ఫస్ట్ పేజ్ అంటే ఫస్ట్ పేజ్కి ముందు రావాలని ఓకే కొట్టినాక వచ్చింది ఫస్ట్ పేజీకి ముందు మనకు పేజ్ వచ్చింది. సో ఇట్లా పేజీలు కావాలనుకుంటే ఎన్ని కావాలంటే నెంబర్లు వేసుకుంటూ వస్తూనే ఉంటుంది, దానికి ఏం కొనుక్కోవాల్సిన పని అంతా ఫ్రీయే. ఇలా మంచిగా స్పేస్లు ఇచ్చుకోండి, పేసులు కూడా ఫ్రీయే. మంచిగా లైన్స్ పెట్టుకోండి, ఇరికిచ్చి పెట్టకండి. భూమి కొలతలు కలిసిన వాళ్ళగా ఇంచుల గ్యాప్ పెట్టి కొట్లాడుకొని వేసినట్టు వేయకండి దయచేసి. అట్లా వేస్తే పేజీకి అందం రాదండి. మంచిగా స్పేసులు ఉండాలండి, మంచి స్పేస్ కనబడితేనే మంచిగా. ఇది చూడండి, మీకు ఇది చూడండి ఎంత మంచిగా కనబడుతుంది. నేను ఎంత స్పేస్ ఇచ్చిన ఇక్కడ నేను. సో చూడండి ఇప్పుడు ఎంత మంచిగా స్పేస్ కనబడుతుందండి. ఇట్లా ఉంటే నీట్గా కనబడుతుంది. లేదని ఇక దగ్గరికి ఇరికిచ్చి పెడితే ఎత్తు ఉంటుందని చెప్పానా. ఇప్పుడు అన్ని ఈ పేపర్లు అవుతాయి, అన్ని డిజిటల్ పేపర్లు ఈ పేపర్లు అప్లోడ్ చేస్తారు. ఈ పేపర్ అప్లోడ్ చేస్తే మనకి వార్తా రిపోర్టర్ పంపించాం అనుకోండి, దీనికి దగ్గరికి ఇట్లా ఇరికిచ్చి పెట్టినాం అనుకోండి, దీనికి గ్యాబ్ లేకుండా దగ్గరికి పెడితే ఆ రిపోర్టర్ దీన్ని ఎట్లా కట్ చేసుకుంటాడండి, స్క్రీన్ షాట్ తీసుకొని. ఇది టచ్ అవుతూ ఉంటుంది, దీనికి టచ్ అయినప్పుడు ఎట్లా మనం కనీసం కొంచెమన్నా స్పేస్ ఇవ్వాలి కదా మనం కట్ చేసుకోవడానికి. సో ఆ స్పేస్ దృష్టిలో పెట్టుకొని ఒక విలేకరిని దృష్టిలో పెట్టుకోవాలి. మనం సబ్మిట్ అన్నప్పుడు ఒక విలేకరిని దృష్టిలో పెట్టుకోవాలి, ఒక చదివేటోని దృష్టిలో పెట్టుకోవాలి, పాఠకులు, ఎడిటర్ను, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని పేపర్ చేయండి. మీ టాలెంట్ చూపించి మీరు ఎంత డిమాండ్ చేస్తే అంత పైసలు వస్తాయి. ఇలా ఓకేనా, మన వర్క్ని బట్టి పైసలు ఇస్తారు. ఇప్పుడు నాకు ఇస్తలేరా, సో అట్లా నాతో వర్క్ చేయించుకోవాలంటే నేను చాలా కాస్ట్ ఎక్కువనే చెప్తాను నేను. సో ఆయన కూడా చేయించుకుంటూ ఉన్నారు, ఎందుకంటే కొన్ని పేపర్స్ అట్లా వాళ్ళకు ఉంటే చేయించుకోవాలి, మంచిగా అనుకున్నా చేయించుకుంటారు. పర్లేదండి మాకు అంతలా చాలా అండి అనుకున్నాను, అట్లా కూడా ఇస్తారు. అట్లా ఇచ్చినా కూడా తక్కువ ఇచ్చినా కూడా స్టార్టింగ్లో కూడా నేను పర్ఫెక్ట్ వర్క్ చేస్తుంది. జీతం నాకు పని తక్కువ, పైసలు తక్కువ ఇస్తాను, పేజీలో తక్కువ ఇస్తానని ఏదో అడ్డిగోళిగా పెట్టేటోని కాదు, ఆయన కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. చేయండి, తక్కువకు వచ్చిన ఎక్కువ చేసిన పని నేర్చుకొని చేస్తే బాగుంటుంది. నేను మీకు తెలుసా, నేను స్టార్టింగ్లో పేపర్ చేసేటప్పుడు నేను డ్యూటీ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది. నాకు ఎంత పని ఒక రోజు సరిపోయినంత పని ఏం గతి అని భయపడకుండా కూర్చొని చేస్తాను, అంత ఒప్పుకుంటుంది. కానీ ఇక నాకు మర్యాద ఇవ్వని చోటులా నేను మాత్రం నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఉంటుంది తెలుసా, ఆకాశం అంత ఉంటుంది నాకు. అది నాకు ఘోరంగా ఉంటుంది అన్నమాట. అలాంటి టైంలో అక్కడ ఎంత కష్టపడి చేసిందో నేను వాళ్ళకు అంత చేసిన అక్కడ ఆఫీస్లో. కానీ నాకు వాళ్ళు లేకుండా గౌరవం లేకుండా మాట్లాడితే ఎంత నిమిషంలో అక్కడి లేసి వచ్చేసిన నేను చేయనని వచ్చేసిన తర్వాత నాకు వర్క్ వచ్చు, ఇంత మంచి వర్కర్ను, ఇంత మంచి సబేటర్ను, కానీ నాకు చేయడానికి పనులు లేవు. ఎంతమందితో వస్తే లాభం,
కదా, నేను ఎంత పెద్ద తోపునైతే నాకు వర్క్ ఇష్టాలు ఉండాలి కదా, తెలియని వాళ్ళు తెలియనప్పుడు ఏం చేస్తా, ఏం చేయాలి. ఇప్పుడు చాలామంది పరిస్థితి కూడా అంతే. ఎంతోమంది ఉన్నారు నాకంటే మంచిగా ఇష్టవాళ్ళు, ఇప్పుడు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరున్నారు చాలామంది, నాకంటే బాగా చేసేవాళ్ళు మస్తు మంది ఉంటారు, కానీ ఇచ్చేవాళ్ళు తెలియదు. సో తెలిసేవాళ్ళంటే ఏం చేయాలి, మనకి ఇక్కడ వేదిక ఉంది యూట్యూబ్, నేనున్నా. నాకు మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, SASIK1190@gmail.com చేయండి. నేను మనకు అడిగే వాళ్ళ పేపర్లో మీకు కల్పిస్తాను. వాళ్ళకి వీళ్ళకి మధ్య నేను ఉంటాను, తోడు ఉంటాను, ఎప్పటికీ సపోర్ట్గా ఉంటాను. 100% మీకు సపోర్ట్గా ఉంటాను. ఓకేనా? ఇలా అనుకున్న విషయాలన్నీ చెప్పినా, ఏమన్నా మర్చిపోయినా. సో ఇదొకటి చూపిస్తా. ఇలా ఒక ముచ్చట్లు చెప్పిన పని చెప్పాలి. ఇది ఒక పని చెప్తా. ఇగో ఇది ఉందండి. ఇప్పుడు మ్యాటర్ మధ్యలో ఒక ఫోటో షూట్. నేను ఇంతకుముందుకు ఏం చేసిన, మీకు కార్క్ ఎక్స్ప్రెస్లో ఒక రౌండ్ బాక్స్ గీసి దాని మధ్యలో అంతా టెక్స్ట్ ఎలా పెట్టాలని చూపెట్టిన. కానీ ఇట్లా ఒక ఇమేజ్ వచ్చినప్పుడు దీని చుట్టూ ఇట్లా ఈ టెక్స్ట్ ర్యాప్ ఎట్లా తీసుకోవాలని చెప్పాలి కదా. ఇప్పుడు చెప్తా చూడండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఏం లేదు, సింపుల్. ఇది ఉన్నదా, ఇది ఇమేజ్ టూల్, ఇట్లా గీసుకొని ఇది క్లిక్ చేసి ఇమేజ్ను కాపీ చేయండి. ఇదే పోయింది, కాపీ చేసి దీంట్లో పేస్ట్ చేసి Ctrl+Shift+S కొట్టండి. అది సెంటర్కి వచ్చేసినాక దీన్ని తీసుకుపోయి ఇట్లా పెట్టండి. ఇదే సింపుల్ లాజిక్, దీంట్లో ఏం లేదు. ఇది ఇట్లా వచ్చేస్తుంది. దీంట్లో ఇంకో విషయం కూడా చెప్తాను మీకు. లేదండి, ఇది ఇట్లా పక్కకు పెట్టడం లేదండి. మీరు ఇది ఈ ఇమేజ్ రౌండ్గా ఉంది కాబట్టి రౌండ్గా గీసిలు పెట్టిళ్ళు. మరి ఇటు కటింగ్ బాక్స్ లాగా ఉండి ఇట్లా కట్ చేసే ఇమేజ్ ఉంటుంది, దానికి ఎట్లా కట్ చేయాలండి అని మీ డౌట్. దాన్ని కూడా చెప్తా. దీన్ని కాపీ చేసుకున్న ఇమేజ్ని డిలీట్ చేసుకున్నాక ఏం చేయాలంటే, సరే ఇదే ఇమేజ్ నాకు వేరే ఇమేజ్ తెచ్చుకుందాం మనం వాట్సాప్ నుంచి. కరోనా అని ఒక ఇమేజ్ తెచ్చుకుందాం. ఏదన్నా రౌండ్గా ఉన్న ఇమేజ్ ఇది, అదే కదా. దీన్నే తెచ్చుకుందాం అనుకోండి. కాపీ చేసుకోవాలి. ఇక్కడ కాపీ చేసుకొని కార్క్ వచ్చి ఇక్కడ ఇమేజ్ టూల్ గీసుకొని రౌండ్గా వచ్చింది. రౌండ్గా కాకుండా ఫస్ట్ అది బాక్స్ టూల్ గీసుకుందాం. ఇట్లా అది బాక్స్ ఇమేజ్ కాదు, ఏదో ఒకటి ఇమేజ్ మనకు వచ్చింది. పేస్ట్ అయితే కాదు, కాపీ కార్క్ వచ్చింది. అయ్యో పేస్ట్ అయితే లేదండి. దీనికి ఏమైంది, ఇది ఓకే. మనకి ఇట్లా రావాలి ఇంటిలాగా, అట్లా వస్తలేదు. అది దాని సంగతి చెప్తా, అది అట్లా ఉండండి. ఇంకోటి చెప్తా, దొరకదా మనకు. ఇలా గీసుకున్నాం, ఈ ఇమేజ్ టూల్ గీసుకున్నాం. ఇలా గీసుకొని ఇట్లా పేస్ట్ చేసి Ctrl+Shift+S పెట్టిన తర్వాత అలా అయినాక దీన్ని ఎట్లా కట్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ టూల్ బాక్స్ దగ్గర పెన్ను తోటి పత్తి పెన్ను అనేది మన చిన్నప్పుడు నేను ఈ పత్తి పెన్ టూల్ తీసుకొని దీని చుట్టూ ఇలా సుక్కలు పెట్టుకోండి. ఇది ఆప్షన్ అన్నమాట. అది మనకు డబ్బా షేప్లో లేకపోయినా, రౌండ్ షేప్లో లేకపోయినా, వంకర టింకర ఉండి కట్ చేసుకోవాలన్నప్పుడు ఇట్లా పెట్టుకొని ఇట్లా ఎంటర్ కొట్టండి. కొట్టిన తర్వాత ఏమైందంటే ఈ బాక్స్ ఇమేజ్ అయింది. ఇమేజ్ అయినాక దీన్ని ఏం చేయాలంటే, దీని బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది, ఈ వైట్ తీసేసుకోండి. ఇట్లా పైకి అంటే నన్ను ఉంటుంది, తీసేసుకున్నాక ఇలా వచ్చింది కదా. వచ్చిన దాన్ని ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు ఈ రెండింటి పట్టుకొస్తావు. ఇగో ఇలా వచ్చిన దాన్ని
ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఇమేజ్ను ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ పెట్టిరే అనుకో, పెద్ద ఉన్నదా చిన్నగా వేద్దాం. ఇట్లా పెట్టిరే అనుకోండి. దీన్ని ఇట్లా పెట్టిన తర్వాత దీన్ని ఇక ఈ బాక్స్ టెక్స్ట్ వచ్చింది దీనికి అంతా, దీని చుట్టూ రాలే. ఇట్లా రావాలంటే ఏం చేయాలంటే దీన్ని మనకు టెక్స్ట్ వ్రాప్ పోవాలంటే ఇక్కడ దీన్ని డబల్ క్లిక్ ఇచ్చేసి ఫ్రేమ్ అరౌండ్ ఐటమ్ అని ఉంది ఇక్కడ, ఇలా పెట్టిన నేను ఐటమ్ అన్న దాన్ని నన్ను పెట్టుకుంటే ఇక మొత్తం దాని మీద పడకుండా టెక్స్ట్ వ్రాప్ అనేది పడకుండా పోతుంది. పోయినాక ఏం చేయండి, దీనికి ఫస్ట్ ఒకసారి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది నన్ను పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇలా వాగమ్మ పెట్టేసిన తర్వాత ఇది డిలీట్ చేస్తా ఉన్నా నేను. ఇది డిలీట్ చేస్తూ ఉన్నాయి. పెట్టేసిన తర్వాత దీని దగ్గరనే గీసుకోవచ్చు అన్నమాట. మీరు ఎక్కడైతే ఇమేజ్ పెట్టాలనుకుంటున్నా ఫస్ట్ ఆ ఇమేజ్ పెట్టిన తర్వాత దాని దగ్గరనే ఆ ఇమేజ్ దగ్గరనే ఈ పెన్ టూల్ తీసుకొని ఆ ఇమేజ్ దగ్గరనే ఇలా డ్రా చేయండి. అయ్యో మైలైన తొందరపడుతుంది. ఇట్లా చేసినాక వీళ్ళకి ఇది రౌండ్గా సున్నా వచ్చినాక ఆ పిల్ల గీయండి. గీసినప్పుడు ఈ చుట్టూ ఉన్నదంతా వెళ్ళిపోతుంది, టెక్స్ట్ వ్రాప్ అవుతుంది. అయిపోయాక దీన్ని నన్ను పెట్టుకోవాలి. నన్ను పెట్టుకొని ఇక్కడ నన్ను పెట్టుకుంటే అప్పుడు అయితే ఈ డబ్బా అవసరం లేదు, పో డైరెక్ట్ మేము ఇలానే పేస్ట్ చేసుకున్నాం దాన్ని. ఇట్లా ఇది ఏంటంటే మనం ఫోటోషాప్లో ఎట్లా కట్ చేస్తామో అట్లా ఇమేజ్ చుట్టూ ఒక టెక్స్ట్ వ్రాప్ రావడానికి ఈ టూల్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్ సిచ్యువేషన్ దానికి అది సెట్ అయితే లేదు. నేను వేరే దాంట్లో కూడా కట్ చేసి చూపెట్టినాను చిన్న పేజీలో. అంటే కరెక్ట్ నేను ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను దేన్ని కట్ చేయాలని నేను ప్లాన్ చేసుకోకుండా మధ్యలో చూపిద్దాం అనుకున్నా కాబట్టి అది నాకు కరెక్ట్గా ఇమేజ్ సెట్ అయితే లేదు. ఇమేజ్ దగ్గర దీని కటింగ్ సెట్ అయితే లేదు. దీన్ని మీకు వాడకం అయితే అర్థమైంది కదా. ఇది ఈ టెక్స్ట్ వ్రాప్ మనం ఇట్లా సపోజు ఇలా కలిపేసిన డిలీట్ పెట్టి కాదు. ఇప్పుడు ఒక కొంగ బొమ్మ ఉన్నది, కొంగ బొమ్మ చుట్టూ ఇట్లా టెక్స్ట్ వ్రాప్ ఇట్లా కొంగ బొమ్మ అనుకోండి, ఏదో బొమ్మ అనుకోండి, నక్క బొమ్మ, పిల్లి బొమ్మ, దీని చుట్టూ ఇట్లా గీసుకొని ఆ ఇమేజ్ ఇట్లా ఉందంటే ఆ ఇమేజ్ ఇట్లా ఉంటే ఇమేజ్ ఇట్లా గీస్తే టెక్స్ట్ వ్రాప్ అనేది దీని చుట్టూ ఇట్లా జరిగిపోతుంది అనమాట. జరిగినప్పుడు ఈ మధ్యలో ఇమేజ్ వస్తుంది. చిన్న పేజీలకు ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. ఇది చిన్న పేజీలకు ఫ్రంట్ పేజీలకు కూడా మనం చేసినప్పుడు అనేది యూజ్ అవుతుంది. ఓకే, మొత్తం విషయం మీద దాన్ని అది వాడుకోవాలి. దాన్ని ఎట్లా వాడుకోవాలి వీడియో చేసిన. మొత్తం మీద ఈరోజుకి ఈ టూల్స్ గురించి అండ్ కొన్ని విషయాలు కూడా చెప్పిన. ఇంకా ఏది కావాలనుకున్నా కూడా చూడండి. మనది ఈ మెయిల్ ఐడికి మాత్రం తప్పకుండా మెయిల్ చేయండి. మెయిల్ చేసి మీ ఫోన్ నెంబర్ టైప్ చేసి పంపండి, నేను కాల్ చేస్తాను. మీరు కాల్ చేయకపోయినా సరే, మీరు మెయిల్ చేసిన తర్వాత అయినా సరే, మీరు నెంబర్ లేకపోయినా మీరు మెయిల్ చేసిన 10-15 మినిట్స్లో చూడండి, ఖచ్చితంగా నా రిప్లై వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేస్తలేరు, లైక్ చేయండి. ఎవరికైనా షేర్ కూడా చేయండి, చాలామందికి ఉపయోగపడుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా 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 ఆదరిస్తున్నారు నన్ను మన విలేకరుల అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు అందరూ, సార్లు, మేడంలు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.